హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు గవర్నమెంట్ స్కూల్ నుంచి అధికారికంగా ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందండి. ఇక్కడ 10th వాళ్ళకు 25,000 రూపాయలు జీతం ఇస్తారండి. హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు అనమాట. 10th పాస్ అయితే చాలు. తర్వాత ఇంటర్ వాళ్ళకు అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. 40,000 శాలరీ చేరగానే అండి. ఇంకా మీకు ఫుడ్ బెడ్ అంతా ఫ్రీ అనమాట. సో ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు. 50 సంవత్సరాల వరకు కూడా వయసు అర్హత ఉంది మీరు అప్లై చేసుకోవడానికి. ఓకేనా? సో చాలా మంచి అవకాశం. చిన్న ఎగ్జామ్ పెట్టి ఒక 50 మార్కులకు ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని అయితే ఎంపిక చేస్తారు. ఈ వీడియోలో నేను ఎలా అప్లై చేయాలో కూడా చెప్తానండి. మీరు ఈ వీడియో చూసారంటే అప్లికేషన్ పెట్టడానికి కూడా ఇబ్బంది పడరు అనమాట. ఎవరిని అడగాల్సిన అవసరం కూడా ఉండదు. అర్థమైంది కదా? ఇక మనం ఎక్కడ ఆలస్యం చేయకుండా పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్లో మనం రెండు రకాల ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి. అది ఏంట్రా అంటే వార్డ్ బాయ్. ఇది హాస్టల్ వార్డ్ అనమాట. అర్థమైందా? ఆ వార్డులో ఉన్న పనులు మీరు చూసుకోవాలండి. సో మనకు మొత్తం 6 ఉద్యోగాలు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్కి అంటే ఎవరికి కేటాయించబడకుండా జస్ట్ మెరిట్ బట్టి మీకు జాబ్ ఇచ్చేస్తాం అన్న ఉద్యోగాలు 5 ఉన్నాయన్నమాట. ఎవరైనా పోటీ పడవచ్చు. ఇక ఓబీసీ అభ్యర్థులకు ఒక పోస్ట్ ఉంది. దీనికి అర్హత చూడండి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 10th పాస్ అయితే చాలండి, ఇంకేమీ అవసరం లేదనమాట. 10th పాస్ అయ్యారా, హ్యాపీగా అప్లికేషన్ పెట్టండి. ఏజ్ ఎంత ఉండాలి? 18 నుంచి 50 సంవత్సరాల వరకు వయసు ఇచ్చారు మనకు. 18 to 50 ఇయర్స్. ఇక్కడ మీరు ఏ కేటగిరీ అయినా ఎంత వయసు ఉన్నా మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. 25,000 రూపాయల దాకా శాలరీ వస్తుంది మనకు ఎవ్రీ మంత్ కూడా. అర్థమైందా? హాస్టల్ వార్డు కాబట్టి మనకు ఉండడానికి వసతి అంటే రూము, ఫుడ్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. చాలా చాలా మంచి అవకాశం. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఇక ఆ తర్వాత మనకి ఏం పోస్ట్ ఉంది ఈ నోటిఫికేషన్లో అప్లై చేయడానికి అంటే చూడండి, ల్యాబ్ అసిస్టెంట్ అని చెప్పేసి మనకు 2 పోస్టులు ఉన్నాయండి. కెమిస్ట్రీ విభాగం అంటే కెమిస్ట్రీ ల్యాబ్లో ఒకటి, బయాలజీ ల్యాబ్లో ఒకటి అనమాట. దీనికి ఏంటి అర్హత? ఇంటర్ అనేది సైన్స్ విభాగంలో పాస్ అయ్యి ఉండాలి. ఓకేనా? అర్థమైందా? సైన్స్ విభాగం అంటే మీకు ఆ సైన్స్లో ఖచ్చితంగా పాస్ అయ్యాలన్నమాట. ఇక చూడండి, మనకు శాలరీ ఎంత వస్తుంది? 40,290 రూపాయలండి. ల్యాబ్ అసిస్టెంట్కి ల్యాబ్లో కూర్చొని పని చేయాలన్నమాట. అర్థమైందా? సో ఈ ఇద్దరికి కూడా సేమ్ అన్రిజర్వ్డ్ కేటాయించారు. ఎవరైనా పోటీ పడవచ్చు. వయసు 21 సంవత్సరాల నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉండాలి ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలంటే. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ మీకు అడగట్లేదు వీళ్ళు. ఈ ఉద్యోగాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ చేసుకోవద్దు. మిగతా అన్నిటికి కూడా అర్హతలు మన కాడ ఉండవు. అందుకే నేను వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అయితే ఈ ఉద్యోగం మనకు కాంట్రాక్చువల్ అనమాట. అంటే మనకు పర్మనెంట్ కాదు, కాంట్రాక్ట్. కానీ కాంట్రాక్ట్ అంటే అస్సలు నిర్లక్ష్యం చేసుకోవద్దు. మనకు డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి కాంట్రాక్ట్ ఉంటుంది. రేపు ఫ్యూచర్లో మనకు పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి. ఈ ఉద్యోగాలకు మనము ఆఫ్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేయాలి. వీళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, దాన్ని ఫిల్ చేసి ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. మీకు క్లియర్గా నేను చెప్తాను, ఒక్కొక్కటి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఉద్యోగాలకు? రిటర్న్ టెస్ట్ పెడతారండి. రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారనమాట. సో రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది? ల్యాబ్ అసిస్టెంట్లకు చూడండి, ల్యాబ్ అసిస్టెంట్లకు 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి 15 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 15 మార్కులు, బేసిక్ మ్యాథ్స్ నుంచి 10 మార్కులు, సబ్జెక్ట్ టెస్ట్ అంటే మీరు కెమిస్ట్రీ ల్యాబ్కి అప్లై చేస్తే కెమిస్ట్రీ సబ్జెక్ట్ పైన 60 మార్కులకు ఉంటుంది. బయాలజీ అయితే బయాలజీ పైన 60 మార్కులకు ఉంటుంది. ఈ విధంగా ఎగ్జామ్ ఉంటుంది. ఇక మీరు వార్డ్ బాయ్ ఉద్యోగాలు 10th తరగతితో అప్లై చేస్తారు కదా, వాటికి చూడండి 50 మార్కులకు మాత్రమే ఎగ్జామ్ అనమాట. సో మీకు జనరల్ నాలెడ్జ్ నుంచి 5 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 మార్కులు, బేసిక్ మ్యాథ్స్ నుంచి 10, సబ్జెక్ట్ టెస్ట్ అప్రాప్రియేట్ లెవెల్ 25 మార్కులు అంతే అండి. సో చాలా చాలా మంచి అవకాశం. 1 అవర్ సమయం అయితే ఇస్తారు మనకు. వన్స్ ఇందులో పాస్ అయిన వాళ్ళకు స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. స్కిల్ టెస్ట్లో ఏముంటుంది చూడండి, వార్డు బాయ్కి రన్నింగ్ చేస్తారు, గివింగ్ ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, అదర్ టాపిక్స్. సో ఈ విధంగా మనకు స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. అదే ల్యాబ్ అసిస్టెంట్లకు అయితే మీకు దానికి సంబంధించిన అంటే ఆ యొక్క ల్యాబ్లో ఎలాంటి పనులు ఉంటాయి దానిపైన మీకు వాళ్ళు స్కిల్ టెస్ట్ అయితే తీసుకుంటారు అనమాట. అర్థమైంది కదా?
ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. దీనికి ఫీజు ఎంత ఉంటుంది, ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మనము ఫీజు ఎంత పే చేయాలి అని చెప్పి చూస్తే చూడండి, 500 రూపాయలు ఫీజు పే చేయాలి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. అయితే ఈ ఫీజు అనేది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో పే చేయాలి. ఏ పేరుతో చేయాలి, డిమాండ్ డ్రాఫ్ట్ అంటున్నారు కదా, ఏ పేరుతో మనం చేయాలి అని చెప్పి చూస్తే ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమేథీ, పేబుల్ అట్ గౌరీగంజ్, ఈ పేరుతో మనము తీయాలి, అమేథీ యూపీ అని చెప్పేసి. అర్థమైందా? సో అలాగే చేసి మీరు ఎలా అప్లై చేయాలంటే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఆఫ్లైన్లో కదండి. సో మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మన జిరాక్స్లు అన్నీ కూడా సంతకాలు చేయాలి మనమే, దాన్నే సెల్ఫ్ అటెస్టెడ్ అంటారు అనమాట. సో ఆ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి, డిమాండ్ డ్రాఫ్ట్ కూడా అటాచ్ చేసి, ఓకేనా. సో మీరు ఆ యొక్క సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కూడా 60 రూపాయలు దానిపైన స్టాంప్ వేసి అతికిచ్చి అది కూడా అటాచ్ చేసి, ఆ మెయిన్ ఎన్వలప్ అంటే ఇవన్నీ పెడతారు కదా, మీ యొక్క జిరాక్స్ కాపీలు, తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్, ఇవన్నీ పెడతారు కదా, దాంట్లోనే సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కూడా పెట్టి మెయిన్ ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని క్లియర్గా ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో క్యాపిటల్ లెటర్స్లో రాయాలండి. అర్థమైందా? లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మే 2వ తారీఖు అనమాట. మే 2 లోపల మీరు ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూడండి, ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమేథీ, కౌహర్, షాఘర్ డిస్టిక్, అమేథీ, ఉత్తరప్రదేశ్ 227411 అనే అడ్రస్కు మీరు రిజిస్టర్డ్ పోస్టు లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే చేయాలి. ఆర్డినరీ కూడా చేయొచ్చు, కాకపోతే దూరం కదండి, ఆర్డినరీ చేయొద్దండి. రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ మాత్రమే చేయండి. ఆర్డినరీ పోస్ట్ కూడా చేసే అవకాశం ఉంది, కానీ అలా చేయొద్దని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. ఈ విధంగా మనం అయితే అప్లై చేసుకోవాలి. క్లియర్ కదా? సో మీకు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోండి. ఇకపోతే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మేము 10th పాస్ అయ్యాము, దానికి అప్లై చేసుకుంటాము. మా దగ్గర ఇంటర్ సైన్స్ విభాగంలో అంటే బయాలజీలో, కెమిస్ట్రీలో అంటే సైన్స్ విభాగం చాలండి, ఎంపీసీ బైపీసీ ఉందన్న మేము ల్యాబ్ అసిస్టెంట్కి కూడా అప్లై చేసుకోవచ్చా అని అడిగితే చేయొచ్చండి. కాకపోతే మీరు సపరేట్గా దానికి కూడా ఫీజు అనేది కట్టి 2 డిమాండ్ డ్రాఫ్ట్ అయితే పంపించాలి, ఒకటి ల్యాబ్ అసిస్టెంట్కు, ఒకటి వార్డు బాయ్కి. అర్థమైంది కదా? సో ఈ విధంగా మనం అయితే అప్లై అయితే చేసుకోవాలండి. ఇకపోతే ఆ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి చూడండి, మనకు సైనిక్ స్కూల్ నుంచి రావడం జరిగింది. చూడండి, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే చేయాలంట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అడుగుతారు, ప్రతిదీ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్, ఇది క్యాపిటల్ లెటర్లో ల్యాబ్ అసిస్టెంటా, వార్డ్ బాయ్ క్లియర్గా మెన్షన్ చేయాలి. తర్వాత టైప్ ఆఫ్ వ్యాకెన్సీ, మనం ఇక్కడ ఈ నోటిఫికేషన్లో అన్ని కాంట్రాక్టే అనమాట. సో కాంట్రాక్చువల్, ఇక్కడ కాంట్రాక్చువల్ అని రాయాలి. అర్థమైందా? సో ఈ విధంగా తర్వాత నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్, ఇక్కడ మీ నేమ్ అయితే ఈ 2 లైన్స్లో రాయాలి. ఇక్కడ మీ ఫోటో పేస్ట్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ మార్క్ లిస్ట్లో డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. చూడండి, May 2, 2026కి మీ ఏజ్ ఎంత అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఎన్నేళ్ళు వస్తాయో రాయాలి ఇక్కడ. తర్వాత మీ కేటగిరీ ఏంటి, ఈడబ్ల్యూఎస్ఆ, ఎస్సీ ఎస్టీనా, ఓబీసా, జనరల్ ఇక్కడ రాయాలన్నమాట. ఫాదర్స్ నేమ్ ఇక్కడ రాయాలి. పర్మనెంట్ అడ్రస్ ఈ 2 లైన్స్ ఉపయోగించుకోండి. కరస్పాండెంట్ అడ్రస్ ఈ 2 లైన్స్ ఉపయోగించుకోండి. చాలామందికి ఈ డౌట్ ఉంటుంది, పర్మనెంట్ ఏంటి, కరస్పాండెంట్ ఏంటి అని చెప్పి. చూడండి, పర్మనెంట్ అంటే ఎప్పటికీ మారని అడ్రస్ అనమాట, మీ సొంత చిరునామా. కరస్పాండెన్స్ అంటే ప్రస్తుతానికి మీరు ఎక్కడ ఉన్నారు, రెంట్ హౌస్లో ఉన్నారా, బయట ఎక్కడైనా ఉన్నారా, అలాంటిది. లేదన్నా మాకు ఒకటే ఉండేది అడ్రస్ అంటే రెండిట్లో ఒకటే రాయండి. లేదా సపరేట్ ఉంది అంటే సపరేట్గా రాయండి. ఓకేనా? తర్వాత కాంట్రాక్ట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, వర్కింగ్ది ఇవ్వండి, ఈమెయిల్ ఐడి కూడా వర్కింగ్ది ఇవ్వండి, ఆధార్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. సో ఇక్కడ మీరు చూడండి, 10th నుంచి మొదలు పెట్టాలి, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, లాంగ్వేజ్ అంటే తెలుగు లాంగ్వేజా, ఇంగ్లీషా, ఓకేనా. అదర్స్, ఒకవేళ అదర్స్ అయితే అంటే ఉర్దూ మీడియం అలా చదివింటారు కదా, వాటికి చెప్తున్నారనమాట. సో నేమ్ ఆఫ్ ది స్కూల్ నేమ్ రాయండి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది మీకు, ఏ యొక్క లాంగ్వేజ్లో మీరు పాస్ అయ్యారు. ఇక్కడ మీరు 2 కన్ఫ్యూజ్ అవుతారు, లాంగ్వేజ్ అని ఇచ్చారు కదా, ఇక్కడ సబ్జెక్ట్ స్టడీడ్ అని చెప్పి. మీరు 10th క్లాస్లో లాంగ్వేజెస్ ఏముంటాయండి, తెలుగు, ఇంగ్లీష్, ఈ 2 కదా లాంగ్వేజెస్, ఇక్కడ రాయాలి లాంగ్వేజెస్. అదర్స్ అంటే మిగతావి సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇవన్నీ ఇక్కడ రాయాలన్నమాట. ఇక్కడ ఏ తెలుగు లాంగ్వేజ్లో చదివారు, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఇక్కడ రాయాలి. అర్థమైంది కదా? సీనియర్ సెకండరీ, ఇంటర్ ఇక్కడ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఇక్కడ మీకు ఇంటర్లో లాంగ్వేజెస్ ఏం చదివారో అవి ఇక్కడ రాయండి, మిగతా సబ్జెక్టులు ఇక్కడ రాయండి, ఏ కాలేజీలో చదివారు ఇక్కడ రాయండి,
పర్సంటేజ్ ఎంత, ఏ మీడియంలో చదివారు, డిగ్రీ సేమ్ అదే ప్యాటర్న్ అనమాట. ఈ విధంగా మీరు ఫిల్ చేయాలి మీ యొక్క అంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేకపోతే నిల్ అని పెట్టేయండి, ఖాళీగా మాత్రం వదలొద్దు. ఓకేనా. ఇక్కడ చూడండి, మీకు మ్యారేజ్ అయితే మీ యొక్క భాగస్వామి పేరు ఇక్కడ రాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ స్పౌస్, మీ భాగస్వామి, మీ భర్త కానీ మీ భార్య కానీ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఏమైనా పని చేస్తున్నారా, పని చేస్తుంటే ఎక్కడ పని చేస్తున్నారు, మీకు ఎంతమంది పిల్లలో ఇక్కడ రాయండి. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ బిడ్ కూడా మీకు ఇస్తున్నారు కదా, అన్ని డీటెయిల్స్ తీసుకుంటారు అనమాట. తర్వాత ద ఫాలోయింగ్ ఆర్ అటాచ్డ్ విత్ ద అప్లికేషన్, ఏమేమి అటాచ్ చేశారు, అటెస్టెడ్ కాపీస్, డొమిసైల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా పెట్టాలి, అంటే మీ లోకల్ సర్టిఫికేట్, అలాగే ఏసీ క్యాస్ట్ సర్టిఫికేటు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. సో ఇవన్నీ కూడా మనము అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాలన్నమాట. డిమాండ్ డ్రాఫ్ట్ అటాచ్ చేయాలి, సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కూడా అటాచ్ చేయాలి. సో అంతా చేసి లాస్ట్లో డేట్ వేసేసి సిగ్నేచర్ చేసి పంపించేయండి. అర్థమైంది కదండి, నేనైతే చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నోటిఫికేషన్ చదవండి ఒకసారి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.